పాల్గొని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి మన పార్టీ నిర్మాణం కోసం ఆర్డిషన్లు కష్టపడి మన ఎలందు మండలం అదేవిధంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా అనువైనటువంటి పదవుల్ని వారు అవలంబించి ఈ పార్టీని తీసుకుపోవడం కోసం వారు చేసినటువంటి సేవల్ని కూడా అమర్ హై ఏపూరి బ్రహ్మం గారు, అమర్ హై ఏపూరి బ్రహ్మం గారు. కామెపల్లి వారిది ఊటుకూరు. పార్టీ రీత్యా ఏపూరి బ్రహ్మం గారు నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడైనా పార్టీలో మాత్రం నాకంటే సీనియర్లోనే మహానుభావులు. అనేక విధమైనటువంటి త్యాగాలు మన పూర్వీకులు చేశారు. వాళ్ళు అందించిన జెండా అమర్ హై ఏపూరి బ్రహ్మం గారు, అమర్ హై ఏపూరి బ్రహ్మం గారు, అమర్ హై. కామెపల్లి, ముచ్చర్ల, దాసపల్లి, పండితాపురం, తాళ్ళగూడెం, ఊటుకూరు, కామెపల్లి అన్ని తండాలు. जोहार कामरेड ఏపూరి బ్రహ్మం గారికి, అమర్ హై కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం గారు, అమర్ హై కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం గారు. బ్రహ్మం గారు గుర్తొస్తే నిన్నే ఎవరితో మాట్లాడుతూ చెప్పాను, ఈయనతో సారే గారితో చెప్పాను. పార్టీకి గట్టిగా అన్ని రకాలుగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అనేక మంది మరణిస్తున్నారని. మరణం అనేది సహజం, కానీ అపరిపక్వతతో కూడినటువంటి ఇమ్మెచ్యూర్ డెత్స్ అనేది అది అసహజం. మరణం సహజం, తొందర మరణించడం అసహజం. అలా ఇక్కడ బ్రహ్మం గారు, అక్కడ మన పోటి ప్రసాద్ గారు, అదేవిధంగా అయోధ్య గారు, అలాగే కొత్తగూడెంలో బందెల నరసయ్య గారు, ఇంకా చాలామంది ఇంకా వెనక్కి వెళ్తున్న కొద్దికి. అక్కడేమో మన జిల్లాది ఇది బాల మల్లేష్, ఇలా చాలామంది తక్కువ వయసులోనే పలు కారణాలతో మరణిస్తూ ఉన్నారు. ఇది బాధాకరం పార్టీకి. మనందరికీ తెలుసు, మన అధికారంలో ఉన్నా లేకపోయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క లీడర్ బలమైన నాయకత్వం ఉండేది. భద్రాచలంలో మన ఆ రోజులంటే వేరు, పోవాడు గారు, గోపతిరావు గారు, వాడి తర్వాత రావులపల్లి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా రవి ఉన్నాడు, కొన్ని పంచాయతీలు బాగానే గెలిపించాడు. కానీ ఏదో సమస్య వస్తే మన నాయకుల దగ్గరికి వస్తారు. అక్కడ మణుగురు అని చెప్పే పనే లేదు. మణుగురు ఏ పార్టీ అయినా సరే అయోధ్య అక్కడ ఒక పెద్ద ఫిగర్. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి బ్రహ్మం గారు ఉండేవాళ్ళు. ఆయన పార్టీ నాయకత్వంలో ఉన్నా లేకపోయినా సరే ఒక పర్సనాలిటీ. బయట వాళ్ళకి పార్టీలో వాళ్ళకి కూడా ధైర్యం. బ్రహ్మం ఉన్నాడంటే ఒక పెద్ద పర్సనాలిటీ. అంతకుముందు అచ్యుతం గారు, తర్వాత ఇప్పుడు రంగయ్య గారు, సారయ్య గారు ఇల్లు ఉన్న ఒక ఫైటింగ్ నేచరు బ్రహ్మంకు ఉండేది. అదేవిధంగా పాత రోజుల్లో ఇల్లెందులో మనం ఓట్లు తక్కువ వచ్చినా మన ప్రభావం చాలా ఉండేది. అలాగే ఇంకా నియోజకవర్గాలు చూస్తే ఇప్పుడేమో హేమంతరావు, అక్కడ మౌలానా గారు, వాళ్ళ తర్వాత హేమంతరావు, ఇప్పుడు కొంచెం వాయిస్ అయితే ఉంది. ఇప్పుడు అక్కడేమో కొత్తగూడెంలో మా పాష, వీళ్ళు ఒక్కో ప్రాంతాలు ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇంకా అనేక మంది పోతున్నారు. దీన్ని ఎలా అధిగమించాలి? ఈ మరణాలు వలన జరిగే లోటును ఎలా అధిగమించాలి?
ఇది మనం పార్టీగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.